ఈ వందలాది మంది మృతదేహాలను పూడ్చానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికుడి యొక్క లేఖ బయటికి వచ్చిన తర్వాత మరోసారి అంశం తెర మీదకి వచ్చింది. సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ప్రస్తుతానికి అక్కడ తవ్వకాలు చేపడుతోంది. 13 సైట్స్ ని గుర్తించాడు పారిశుద్ధ కార్మికుడు. ఈ రోజు తవ్వుతోంది. ఇంకా 9వ నెంబర్ సైట్ దగ్గర ఏం జరుగుతుందో అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బికాస్ 9వ నెంబర్ సైట్ దగ్గర 15 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు ఎటువంటి అంశం బయటపడుతుందోనని చెప్పి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో దేశమంతా నివ్వెరపోయి చూస్తోంది. సో ఒకసారి మళ్ళీ మీకు క్లుప్తంగా అసలు ఏం జరిగిందో ధర్మస్థల ఆలయానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కొత్తగా చూసేవారు డెఫినెట్గా ఈ వీడియోని చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. అట్ ది సేమ్ టైం వీలుంటే మీరు ఇద్దరికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. బికాస్ ధర్మస్థల ఆలయానికి సంబంధించిన విషయం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ వీడియోలు గ్యాగ్ ఆర్డర్ ఉంది. ఎవరైతే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. తనకు సంబంధించి పేరు కానీ ఆలయం ప్రస్తావన కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి అందుకే చాలామంది కూడా ఈ వీడియోలు చేయడానికి జంకుతూ ఉన్నారు. కానీ ఆర్టీవీ నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి క్రమంలో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశం పైన 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో 1998 నుంచి 2014 ఈ కాలం మధ్యలో సుమారుగా 25 ఏళ్లకు పైబడి ఒక కార్మికుడు అక్కడ పారిశుద్ధ నిధులు వహించేవాడు, పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసేవాడు. అయితే ఆ మధ్య కాలంలో ఆయనకి కొన్ని వందలాది మహిళల మృతదేహాలు నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చాయట. దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మైనర్ అమ్మాయిలు ఉన్నారు, మొత్తం కూడా మహిళల మృతదేహాలు. అక్కడ కొట్టుకు వచ్చినటువంటి ఆ మృతదేహాలని నన్ను కొంతమంది బలవంత పెట్టి నన్ను బెదిరించి నన్ను సైతం చంపేస్తామని చెప్పి ఆ మృతదేహాలని మొత్తాన్ని కూడా పూడ్చివేయమని చెప్పారు. నేను ప్రాణహాని ఉందని చెప్పి ఆ మృతదేహాలను పూడ్చివేయడం మొదలుపెట్టాను. అందులో భాగంగానే నేను వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టాను. నా చేతులతో స్వయంగా నేనే పూడ్చిపెట్టానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. దాంట్లో వందలాది మంది మహిళల మృతదేహాలలో అందరికీ కూడా అత్యాచార ఆనవాళ్ళు ఉన్నాయట. ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు ఉన్నాయట. ఒంటి పైన ఒక్క వస్త్రం కూడా లేకుండా సిచ్యువేషన్లో ఉన్నారట. కంప్లీట్ నగ్నంగా ఉండిపోయారట. ఇక చిన్న చిన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, మైనర్ అమ్మాయిలు ఉన్నారు. మైనర్ అమ్మాయిల పైన కూడా దాడి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. లోదుస్తులు లేకుండా ఒంటిపై గాయాలతో, ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలతో కనిపించాయట. అయితే వాళ్ళందరినీ కూడా నన్ను బెదిరించి పూడ్చిపెట్టించారు కొంతమంది వ్యక్తులు అని చెప్తున్నాడు. వారు ఎవరు, ఏంటి, ఎక్కడ అనేది ఇంకా ప్రస్తుతానికి ఆ పారిశుద్ధ కార్మికుడు కేవలం గోప్యంగా ఉంచుతున్నాడు. కోర్టుకు మాత్రమే తెలియజేశాడు. ఇంకా వరకు కూడా ఆ అసలు విషయం తెలియలేదు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ తవ్వకాలు జరగడం గల కారణం ఒకటి ఏంటంటే పారిశుద్ధ కార్మికుడు 2014 తర్వాత తన ప్రాణాలని కాపాడుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ తన కుటుంబంలో ఒక మహిళ కూడా ఇదే రకమైనటువంటి వేధింపులు ఎదురవడంతో ఇక ఇప్పటికైనా నేను ఈ విషయాన్ని అసలు నిజాన్ని బయటికి చెప్పకపోతే నా జీవితానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉండదు అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు భావించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశాడు. దాంట్లో నేను 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో నా చేత చాలా మృతదేహాలను పూడ్చిపెట్టించారు. నేను చాలా మంది మహిళల మృతదేహాలను పూడ్చి చేశాను. నేను ఇప్పటికైనా బయట పెట్టకపోతే నేను పశ్చాత్తాపానికి గురవుతున్నాను. ఇప్పటికైనా బయట పెట్టకపోతే నాకు జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని చెప్పి ఆ లేఖలో పొందుపరిచాడు. ఆ లేఖని ధృవీకరించిన కొంతమంది లాయర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటుగా కోర్టులో హాజరుపరిచారు. బెల్తల్గండి కోర్టులో హాజరయ్యే క్రమంలో పారిశుద్ధ కార్మికుడు తన చేతిలో బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. మీరు చూస్తున్న విజువల్స్ లో తన చేతిలో ఉంది ఆ బ్యాగే. కోర్టు వరకు తీసుకొచ్చాడు. ఆ బ్యాగులో ఏముంది అని అడిగితే ఇది నేను పూడ్చిపెట్టినటువంటి శవాల యొక్క ఎముకలు, నేను వాటిని మళ్ళీ మీకు చూపించడం కోసం పట్టుకొచ్చానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చాలా సీరియస్ అయింది. రోజు రోజుకి అంశం సీరియస్ అవుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఇప్పుడు తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అప్డేట్లో 9వ నెంబర్ సైట్ దగ్గర ఆ పారిశుద్ధ కార్మికుడు గుర్తించినటువంటి సైట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాలు జరిగేటువంటి ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి 15 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో మినీ జేసీబీలతో అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. సో అక్కడ దొరికినటువంటి ఆ ఎముకల్ని ఫారెన్సిక్ అధికారులు తరలిస్తున్నారు, ల్యాబ్స్ తరలిస్తున్నారు టెస్టుల నిమిత్తం. సో ముందుగా 1వ నెంబర్ సైట్ దగ్గర ఒక ఎర్రని జాకెట్టు, ఆ ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ లభించింది. సో మొదటిగా లభించినటువంటి ఆ తవ్వకాల్లో 2 అడుగుల్లోనే ఇవన్నీ కనిపించడంతో అక్కడ 15 అడుగుల లోతు వరకు తవ్వారు. కానీ ఎటువంటి ఎముకలు బయటపడలేదు. 2, 3, 4, 5 సైట్లలో కూడా ఇదే రకమైన తవ్వకాలు జరిపెడితే ముందుగా ఎటువంటి ఆనవాళ్ళు లేవన్నారు. ఆ తర్వాత లాయర్ల యొక్క లేఖ ద్వారా మళ్ళీ అక్కడ కూడా కొన్ని ఎముకలు దొరికాయని వార్త బయటకు వచ్చింది. సో ప్రస్తుతానికి ఈరోజు
9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6, 7 నెంబర్ సైట్ లో కూడా కొన్ని ఎముకలు దొరికాయి. ఒక ఎముకనేమో ఒక 6వ నెంబర్ సైట్ దగ్గర ఉన్నటువంటి ఎముకలకు సంబంధించిన అంశం పైన ఫోరెన్సిక్ అధికారులు ఒక చర్చ ఏంటంటే ఇది 13 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి అవశేషాలు అయ్యుంటాయి అనేది ఫోరెన్సిక్ అధికారులు ఒక చర్చగా మాట్లాడుకుంటున్నారు. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర సురేష్ అనేటువంటి యువకుడిని ఖననం చేసినట్టుగా తెలుస్తోంది. 8వ నెంబర్ సైట్ దగ్గర 25 ఎముకలు దొరికాయి. ఇప్పుడు 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ధర్మస్థల అంటే భక్తికి నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం నుంచి ఈరోజు ధర్మస్థల పేరు చెప్తేనే భయం పట్టుకుంది, వెన్నులో వణుకు పుడుతోంది. చూసారు కదా ఎటువంటి అంశాలు జరుగుతున్నాయనేది. ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2012 సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ ట్రస్ట్లోనే ఒక కాలేజీలో చదువుతోంది. ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళింది, సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి రావడం కోసం బస్ స్టాండ్ దగ్గర ఎదురు చూస్తోంది. బస్ స్టాండ్ దగ్గర ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి అక్కడి నుంచి మిస్ అయిపోయింది. ఆ తర్వాత వారం రోజులకి ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టి పడివేసినటువంటి ఒక పరిస్థితిలో కనిపించింది, మరణించి కనిపించింది. ఏం జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు రంగప్రవేశం చేశారు. సిఐడి సిబిఐలు కూడా రంగప్రవేశం చేశాయి. ఈ కేసుని విచారించడం మొదలుపెట్టాయి. అంతలోనే సంతోష్ అనేటువంటి ఒక కార్మికుని అదుపులోకి తీసుకున్నారు, ట్రయల్ తరలించారు, జైలుకు తరలించారు. 2023 వరకు కూడా జైలు జీవితం అనుభవించాడు సంతోష్. కానీ ఆ అమ్మాయి మరణానికి గల కారణం పైన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇలా సౌజన్య కేసు ఇలా ఉంటే అనన్య భట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి దర్శనం కోసం ధర్మస్థల ఆలయానికి వచ్చిన అమ్మాయి అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. ఇప్పటివరకు కనీసం ఆ అమ్మాయి మృతదేహం కూడా కనిపించలేదు. తన తల్లి సుజాత భట్ సిబిఐ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. అయినా కూడా తనకు న్యాయం జరగలేదు. పద్మలత అనేటువంటి మరో అమ్మాయి తను కూడా కాలేజ్కి వెళ్ళింది, తిరిగి రాకపోగా తను 56 రోజుల తర్వాత మరణించి కనిపించింది. కానీ ఆ మరణానికి గల కారణం ఇప్పటివరకు తెలియడం లేదు. పలు కేసుల్లో సిట్ అధికారులు, పలు కేసుల్లో అప్పటికే పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, సిబిఐ సిఐడి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఏ ఒక్క ఆధారం లేకుండా అందరూ చనిపోతూ ఉన్నారు. దొరికిన మృతదేహాల్లో ఆధారాలు లేవు, దొరకని మృతదేహాలు అసలు ఇప్పటివరకు ఎక్కడికి పోయాయో కూడా తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ ధర్మస్థలంలో కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకు కూడా ధర్మస్థల ఆలయం పైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పరిస్థితి ధర్మాధికారిగా ఉన్నాడు. ఆయన చెప్పు చేతల్లోనే అక్కడి ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించి కొన్ని గ్రామాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మొన్నటి వరకు ఇక్కడ చాలా విపరీతంగా ఉంటుంది పరిస్థితి. అర్ధరాత్రి ఎవరు బయటికి వచ్చేవారు కాదు, చీకటి అయితే చాలా అందరూ దాక్కునే వాళ్ళు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునేటువంటి ఒక మాటలో నుంచి ఈరోజు అక్కడి ప్రజలే మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఏం జరగలేదు, ఏమీ కాలేదు, అంతా సవ్యంగానే ఉంది, అంతా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే రకంగా మాట్లాడుతున్నారు. కారణం మీరు కనుక ఇక్కడ జరిగింది చెప్తే ఇక్కడ ఆలయానికి సంబంధించి యాత్రికులు రావడం మానేస్తారు, మీకు ఇన్కమ్ తగ్గిద్ది, ఆర్థిక వ్యవస్థలు తగ్గిపోతాయి, మీకు అంతా సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వారందరికీ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా మాట మారుస్తూ ఉన్నారన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. మీ అందరూ సవ్యంగా ఉండాలి, మీ బతుకులు బాగుండాలి, మీ జీవితాలు సరిగ్గా ఉండాలంటే ఇక్కడ జరిగిన అంశం పైన సైలెంట్గా ఉంటే బెటర్ అనే రకంగా వారంతా మాట్లాడుతున్నారట. ఏదేమైనా ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. రోజుకొక అంశం సంచలనంగా మారుతోంది. ఏదేమైనా ఇప్పటికైనా ఆ ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి ఈ తవ్వకాలు పారదర్శకంగా జరిగి నిజంగా అక్కడ ఉన్నటువంటి బాధితులకి న్యాయం జరుగుద్దనే ఆశతో ఉందాం. సో 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. 9వ నెంబర్ సైట్ దగ్గర 15 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు 9వ నెంబర్ సైట్ దగ్గర ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. ఏదేమైనా ధర్మస్థల ఆలయం అంటేనే ఒకప్పుడు భక్తిగా పరిణమిల్లేది, కానీ ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. చూద్దాం మరి ఏం జరిగిందో.